నుంచి మీరు వదులుకోకూడదు. భక్తాదేవం పురస్తుత్యా మయా యజ్ఞపతిర్విభుః తతో జ్ఞానిజ్ఞాం సంప్రాప్తు యుతో మతిమతాం పరాతే నమో బలం ఇది अष्टमूर्तिरनेकात्मा सात्विका शुद्ध विग्रह शाश्वत खण्डपरशूरविमोचकः मृणः पशुपतिर्देवो महादेवो वयो हरिः ओषधन्धविदव्यग्रो दक्षाधरहरोहरः गगनेन्द्रविदव्यग्रा सहस्राक्षा सहस्रपा अववर्गव्रतो नन्दस्तारक परमेश्वरः एवं श्रीशम्भुदेवस्य नाम्नामष्टोत्तरं शतं श्रीशिवाष्टोत्तरशतनामस्तोत्रम् ॐ नमः पार्वतीपते हर हर महादेव गणनाद नीवु शिवनी कुमारुडवु गणनाद शिव शिवमूर्ति गणनाद नीवु शिवनी कुमारुडवु गणनाद शिव शिवमूर्ति गणनाद नीवु शिवनी कुमारुडवु गणनाद शिव शिवमूर्ति गणनाद नीवु शिवनी कुमारुडवु गणनाद नीवु शिवनी कुमारुडवु गणनाद नीवु शिवनी कुमारुडवु गण गण गुंडल गणनाद गुण गुण गणल गणनाद गुण 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 रावయ్య गणनाद कुमारुडवु गणनाद शिवनी कुमारुडवु गणनाद नीवु शिवनी कुमारुडवु गणनाद అక్కడ మీరు గణనాద శివుడు కుమారుడు అక్కడ వినాయకుడు వినిపించాలి ఎలాగంటారో చూస్తారు శివ శివ మూర్తివి గణనాద నీవు శివుని కుమారుడు గణనాద శివ శివ మూర్తి గణనాద नीवु शिवनी कुमारुडवु गणनाद వాడాలి అందరూ అంటే మనం ఇప్పుడు జానపద గీతం ఎంత ఉష్గా పాడగలిస్తే అంత బాగా పాడాలి ఒకసారి అనండి పాల్పడి తెచ్చాము గణనాద నీకు పాయసాలు వండివాను గణనాద పాడుబడు తెచ్చినాము గణనాద నీకు పాయసాలు వండినాము గణనాద గణనాద అయ్యా శివుని కుమారుడవు గణనాద శివుని కుమారుడవు గణనాద తీరొక్క పూలతో గణనాద తీరొక్క పూలతో గణనాద నీకు పూజలే చేసినాము గణనాద నీకు పూజలే చేసినాము గణనాద తీరొక్క పూలతో గణనాద నీకు పూజలే చేసినాము గణనాద తీరొక్క పూలతో గణనాద నీకు పూజలే చేసినాము గణనాద మోదకములు వండినాము గణనాద మోదకములు వండినాము గణనాద నీకు పూజలు పెట్టాము గణనాద వండినాము గణనాద చైతన్య తపోవన్ డూండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా
ఈరోజు 6వ రోజు ఉదయం స్వామివారికి మనం బిల్వార్చన చేసుకున్నాం, లక్ష బిల్వార్చన చేసాం. అలాగే దక్షిణామూర్తి హోమం చేసుకున్నాం. ఇప్పుడు శివునిసే అభిషేకాలు మన మహిళలతో చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ ప్రాంగణం అంతా కూడా భక్తి పారవశ్యంతో మునిగిపోతూ ఉంది. భక్తులందరూ వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు, తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సౌకర్యార్థం మనం అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేసుకున్నాం. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మన మండపాల్లో ఏదైతే ఈ సంవత్సరం మన చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, గణేష్ మండపాలకి ఉచిత కరెంటు అని. ఈ సందర్భంగా గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మా యొక్క సంస్థ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాల్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా మేము కూడా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధంగా మనం ఏదైతే కొబ్బరి పీసు, జనపనార, బంకమన్ను, ఎర్రమట్టి, అలాగే ఇసుక, ఇనుము ఇలాంటి పదార్థాలతో మన వినాయకుడిని తయారు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి మాకు ఈ సంవత్సరం గవర్నమెంట్ నుంచి ఇది కూడా ఒక ప్రోత్సాహంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే భక్తులందరికీ కూడా మనవి 6వ తారీఖు రోజు నిమజ్జనం జరుగుతుంది. లడ్డూ వేలం కూడా ఆ రోజు జరుగుతుంది, సాయంత్రం 5 గంటలకి. ఎవరైనా వేలంలో అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. 6వ తారీఖు రోజు ఉదయం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గణేష చతుర్థి అనేటటువంటి కార్యక్రమం నవరాత్రులు కావచ్చు లేదా పంచరాత్రులు కావచ్చు చేస్తున్నారు. విశేషించి ఇక్కడ మన వాళ్ళంతా డూండి వినాయక సేవా సమితి, మాకు తెలిసిన శ్రీమాన్ రాకేష్ గారు, ఆ బృందం అంతా కలిసి చాలా వైభవోపేతంగా ఈ డూండి వినాయకుడిని 72 అడుగులు ఎత్తులో స్వామిని పెట్టి రాలేని వాళ్ళకి, చూడలేని వాళ్ళకి కూడా దర్శనం కలగాలి, ఈ మంచి మంత్ర శబ్దము వినబడాలి అనే ఉద్దేశంతో ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది 5వసారి చేస్తున్నారు. మొత్తానికి ఏమైనా సత్కార్యం చేయడం వల్ల అందరిలో సద్బుద్ధి కలుగుతుంది. అందున మన స్వామి అనాయకైక నాయకం వినాశిదేవదైత్యకం నతాశుభాసు నాశకం నమామితం వినాయకమని జగద్గురు శంకర భగవత్పాదుల వారు కూడా మనకి అదే విషయాన్ని తెలియచేస్తారు. అయ్యో నాకెవరూ లేరే, నాయకులు లేరే, లీడర్ లేరే అనుకున్న వాళ్ళకి నేనున్నాను అని స్వామి చూపిస్తాడు. అంతేకాదు వాళ్ళ లీడర్షిప్ కూడా ఇస్తాడు స్వామి. ఇవ్వగలిగినటువంటి వాడు వినాయకుడు. అందుచేతనే గణేష బ్రహ్మను అందరూ, ఇటు గృహిణులు కానీ, అలానే బ్రహ్మచారులు కానీ, వానప్రస్థులు కానీ, గృహస్థులు కానీ, సన్యాసులు కానీ కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే గణేశుని యొక్క ప్రాధాన్యత విశ్వమంతా నిండి ఉంది, ప్రకృతిగా మనకి దర్శనం ఇస్తూ ఉంది. అంచేత 21 పత్రులతో పూజ చేయడం అనేది ప్రకృతితో మనకి సమ్మేళనం కావాలి అనే ఉద్దేశంతో. అంచేత ఇవాళ ఇంత చక్కగా 72 అడుగుల ఎత్తులో డూండి వినాయకుడిని పెట్టడం అనేది చాలా అదృష్టము. విజయవాడ వాస్తవ్యులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహము, తర్వాత స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ సద్బుద్ధి, సామర్థ్యము, ఆయుష్, ఐశ్వర్యము కూడా ప్రసాదించుగాక అని గణపతిని ప్రార్థిస్తూ 32 గణపతుల్లో డూండి వినాయకుడు అనేటటువంటి వాడు ఒకడు. అటువంటి ఆ వినాయక స్వామి యొక్క ఆశీర్వాదము అందరికీ, విశేషించి సేవా సమితి సభ్యులందరికీ, అలానే విచ్చేసినటువంటి భక్తులందరికీ, నిర్వాహకులందరికీ కూడా మా హృత్పూర్వక శుభాశీస్సులు. జై గణేష్. శ్రీ డూండి గణపతి సమితి వారు ఏర్పాటు చేసిన ఈ డూండి గణపతి దగ్గరికి మన చైతన్య తపోవన మాతాజీ గారు వచ్చిన సందర్భంగా అందరూ కూడా ఆనందంతో ఆవిడకి చాలా బాగా స్వాగతం పలికారు. డూండి గణపతి వారు ప్రతి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేస్తున్నారు. వారికి మన విజయవాడ విద్యాధరపురం ప్రజల తరఫున చాలా చాలా కృతజ్ఞతలండి. ఏ కార్యక్రమంలో కూడా ఒక్క పిసరి ఏమీ కూడా తేడా లేకుండా చేస్తున్నట్టు వాళ్ళందరికీ భగవంతుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనసా వాచా కోసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన డూండి వినాయక సేవా సమితి వారు ఎన్ని లక్షలు వెచ్చించి
72 అడుగుల వినాయక ప్రభువుని పెట్టారు అంటే మనకి కనీసం 72 ప్రయోజనాలైనా మనకి కలగాలి. కలగలవుతా? మరి 72లో 2 తీసేద్దాము. అంటే 7 2 తీసేస్తే కనీసం 7 అయినా ఉండాలి కదా మనకి. ఏంటి మరి లీస్ట్కి వచ్చేసారనిపిస్తుందా? కనీసం 7 అయినా లాభాలు మనం పొందగలిగితే ముందు ఆయన సంతోషిస్తాడు. రెండవది, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆహా ఇవాళ ఇంతమందికి ఎంత లాభం కలిగించాడు మా స్వామి అని వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. అవునా? మనం కూడా సంతోషిస్తామో సంతోషించమని. గణేశ పూజ చేసుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? అభిషేకం చేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నవి అని మీకు తెలిస్తే అది ఈ లాభాలను పొందాము అనే సంతృప్తి కూడా మీకు కలుగుతుంది. నాట్ ఓన్లీ సాటిస్ఫాక్షన్, దానివల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఇంటలెక్చువల్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకనే మనం ఏ పూజ చేసినా ముందు ఎవరికి దండం పెడతాము? మనందరికీ వచ్చిన గణేష్ ప్రార్థన ఏమిటి? ఓకే, అందరూ కరెక్ట్ చేద్దామా? శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీనం భజే మాం గణేశం భజే మాం. అట్లాగే ఎవరైనా ఇక్కడ దర్శించడం వల్ల ఒక చోట అయిపోతున్నారు నడుస్తున్నారు. టీడీపీ డిప్యూటీ మేయర్ వచ్చారు. చాలా మాకు కొంచెం జరుగుతుందండి. ఇవ్వండి నైవేద్యం అనేది కొంచెం దూరంగా పెట్టండి. లబ్బోదరు నైవేద్యం అనేది కొంచెం ఎన్ని వాళ్ళ దగ్గర పెట్టండి. అటు పక్కన వెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి. హెచ్చరిక చాలా మంది ఆగిపోతున్నారు. ఓం గం గణపతదే నమో నమః. ముందుగా విజయవాడ పట్టణ బంధుమిత్రులందరికీ కూడా, శ్రేయోభిలాషులందరికీ కూడా ఎంకేఆర్ జ్యువెలరీ వారి తరఫున పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన విజయవాడ భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్ జ్యోతినగర్లో ఏర్పాటు చేసినటువంటి సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దివ్య నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళకి 6వ రోజు. ఈరోజు ఉదయము 108 రకముల పుష్పములతే, 108 రకముల సుగంధ ద్రవ్యములతే విశేషంగా 2.5 అడుగుల పార్థివేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం జరిగింది. మహామృత్యుంజయ హోమ కార్యక్రమం జరిపించున్నాము. మరి ఇప్పుడు కాసేపు అయింది, 7 గంటల 30 నిమిషాలకి సప్తహారతి మహోత్సవం జరిగింది. అలాగే రేపు ఉదయం 1,00,000 తమలపాకులకు పైగా విశేషంగా ఆంజనేయ స్వామి వారికి విశేష 1,00,000 పుష్పార్చన, 1,00,000 తమలపాకులతో అర్చన కార్యక్రమం జరుగుతుంది.
అలాగే బుధవారం రోజున సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగును. ఆ బుధవారం రోజు సాయంత్రము పల్లకి సేవ ఉంటుంది. గురువారం రోజున 10,000 మంది భక్తుల నుంచి 15,000 మంది భక్తులకు పైగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించి ఉన్నాము. ఈ అన్న సంతర్పణ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే శుక్రవారం రోజున ఉదయము మహాచండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ చండీ హోమ కార్యక్రమాలలో కూడా అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే శనివారం రోజు ఉదయము 9:41 స్వామివారి విగ్రహ ఉద్వాసన జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. 7 గంటలకల్లా ఈ 11 రోజులుగా మహానివేదనగా పెట్టినటువంటి 51 కిలో లడ్డూని మహాలడ్డూని వేలంపాట వేయటం జరుగును. వేలంపాట మహోత్సవం అనంతరం 7 గంటల నుంచి గజకర్ణ గోకర్ణ తక్కుటమార మంగళ వాయిద్యాలతో రుద్రవీణ మహాసాయుధ్యాలతో అఘోరాలతో నాగసాధువులతో వైభవోపేతంగా వర్ణనాతీతంగా విద్యుత్ దీపాలంకరణతో మంగళ వాయిద్యాలతో విశేషంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వర్ణనోపేతంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో భక్తులను విజయవాడ పట్టణ భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కాగల మనం చేస్తున్నాం. జయ గణేశ జయ జయ గణేశ. ఉమా సాయినాథ్ శర్మ పురోహితరత్న. 10 గంటల నుంచి Hey,